ఇంతకు మీరు చెప్పండి, కేసీఆర్ మీరు ఇంటికి పిలిచి ఏం పెట్టారు, ఏం భోజనం పెట్టారు, ఆ పంచాయతీ మొత్తం, ఆ పంచాయతీ రోజు తెలంగాణలో పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంతకు కేసీఆర్ని పిలిచి ఇంటికి పిలిచి ఏం భోజనం పెట్టారు? కేసీఆర్ గారు తమిళనాడులో ఒక టెంపుల్ మీకు తెలుసు కదా, 40 yearsకి ఒకసారి ఆ దేవుడిని బయటికి తీసి పూజలు చేసి మళ్ళీ ఆ వాటర్లో పెడతారు. దానికి వెళ్తున్నప్పుడు నా నియోజకవర్గం మాత్రమే ఉంది అక్కడ, వేరే నియోజకవర్గం లేదు. సో వెళ్ళేటప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్పి మా ఇంటికి వస్తామనే ఇన్ఫర్మేషన్ నాకు మా జిల్లా నాయకుల ద్వారా వచ్చింది. ఇలా సీఎం గారు తమిళనాడుకు వెళ్తూ మన ఇంటిలో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తారు అని చెప్పి అడిగినప్పుడు, ఒక సీఎం వస్తారంటే రావద్దు, మా ఇంటికి రాకూడదని నేను చెప్తానా? అంత మేనర్స్ లేని అమ్మాయిని కాదు కదా, సరే రమ్మనండి అన్న. ఒక సీఎం వచ్చినప్పుడు ఆయనకు చేయాల్సిన గౌరవ మర్యాదలు నేను చేయాల్సిన బాధ్యత ఉంది. మీకు తెలుసు మా ఇంటికి ఎవరు వచ్చినా, మీరు కూడా వచ్చారు, భోంచేశారు. సో తెలుగుదేశం వాళ్ళల్లో చాలామందికి తెలుసు. కాబట్టి మా ఇంటికి ఎవరు వచ్చినా నేను ఎన్ని రకాల వంటలు చేసి పెడతాను, ఎంత మర్యాదలు చేస్తానో అందరికీ తెలుసు. మామూలు వాళ్ళకి నేను అంత మర్యాద చేసినప్పుడు ఒక సీఎం మా ఇంటికి వాళ్ళ వైఫ్తో వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని రాచమర్యాదలు చేశాను. ఆయన కూడా గతంలో నేను మాట్లాడిన మాటలు, ఆయన ఏవైతే మాట్లాడానో అవి మనసులో పెట్టుకోకుండా ఒక పొలిటికల్ లీడర్గానే ఆ రోజు నేను మాట్లాడన్న విషయంతో బయటకు వచ్చాయని, నా బిడ్డ నాకు భోజనం పెట్టింది అని చెప్పి చాలా అభిమానంగా ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడా కూడా ఆయన ద్వారా నేను లబ్ధి పొందిందో లేదా నాకు ఆయన ఏదో చేసిందో లేదు. కానీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏదో పంచ్ కోసమో లేదా ప్రాస కోసమో లేదా టీఆర్పీ కోసమో నాకైతే తెలీదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే పదే నా విషయం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. దాంట్లో అర్థం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తనకు కూడా తెలుసు, మేమందరం కలిసి వర్క్ చేసాం తెలుగుదేశంలో, మేమందరం కూడా స్పోక్స్ పర్సన్స్, అందరం మంచి ఫ్రెండ్స్ కూడా. అలాంటప్పుడు నా క్యారెక్టర్ గురించి తెలిసి కూడా కేసీఆర్ని తిట్టడానికో కేసీఆర్ని టార్గెట్ చేయడానికో ఎంతసేపు మా ఇంటికి వచ్చి భోంచేశాడు మా ఇంటి అంటున్నాడు. నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్లో కొంచెం తెలంగాణ మీద పెడితే రేవంత్ రెడ్డికి చేపల కూర రొయ్యల పులుసు ఏదో ఉందంట, రొయ్యల కూర చేపల పులుసు ఇది కేసీఆర్ తిని తెలంగాణకు అన్యాయం చేశారనేది ఆయన తెలంగాణ పాయింట్ ఆఫ్ లో అన్నారు. రేవంత్ రెడ్డి కూడా మీకు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఎన్ని రకాల వంటలు తిని వచ్చినాడో మీకు తెలుసు కదా. మరి మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటో చెప్పండి. నాకైతే ఏ అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ని విభేదించిన వ్యక్తిని, విమర్శించిన వ్యక్తిని, గౌరవంగా కేసీఆర్ గారు ఇంటికి వచ్చినప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా నేను గౌరవించాను, ఆయనకి మర్యాదలు చేశాను. మరి నువ్వేం చేసావు చెప్పు? నేను మొన్న అడుగుదాం అనుకున్నా మీరు అడిగినట్టుగానే, పార్లమెంటు లాబీలో నేను గడ్కరీ గారిని కలవటానికి వెళ్తున్నాను, మా కాన్స్టిట్యున్సీ ఇష్యూ ఎదురొచ్చారు, ఎలా ఉన్నారని నాకు టక్కన అడిగేయాలనిపించింది. మొత్తం ప్రెస్ అంతా ఉన్నారు. సరే ఒక సీఎంని మనము అలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో, ఒకప్పటి రోజైతే అడిగేస్తుంటాను. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యాక కొంచెం పెద్దరికం వచ్చింది కాబట్టి సరే పోనీలే అనుకొని అలా వదిలేసా. లేకపోతే నేను అడిగి ఉంటాను, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతావు, నీకు ఏదైనా కేసీఆర్ నచ్చదనుకో నువ్వు ఆయనను అడుగు, ఆయన ఆన్సర్ చెప్తాడు. మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తావు? ఒకవేళ నిజంగా నీకు రొయ్యల పులుసో చేపల పులుసో తినాలంటే చెప్పు, ఎప్పుడు వస్తారో చెప్పండి. మా ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నారు, మా వంటావిడికి చెప్తాను, ఆయన బాధపడుతున్నాడు పాపము, నాకు పెట్టలేదు చేపల పులుసు రొయ్యలు కొంచెం చేసి పెట్టమ్మా అని చెప్పి పిలిచి మర్యాదలు చేస్తుంటాను. అది సిల్లీగా ఉంది. ఒక సీఎం రేంజ్కి ప్రతి అసెంబ్లీలో అలా మాట్లాడటం అనేది ఆయనకి అదేదో సరదాగా ఉందేమో కానీ చూసే వాళ్ళకి. సరే నేను అంటున్నాను మళ్ళీ అగైన్, రాయలసీమ సెంటిమెంట్ని తెచ్చుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఈ రాయలసీమ సెంటిమెంట్ ద్వారా పొలిటికల్గా మీరు గెయిన్ అవ్వాలనుకుంటున్నారా? మీకు ఎటు అమరావతిని మీరు విభేదిస్తుంటారు, అమరావతి మీరు ఈ మధ్య ఎక్కడో స్టేట్మెంట్ కూడా చూశాను, మొత్తం అంతా అమరావతికి దోచిపెడుతున్నారు, మా రాయలసీమను అన్యాయం చేస్తారా అని చెప్పి కూడా మీరు ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. సరే మీకు అవసరమైనవి మాత్రమే కనిపిస్తాయి కదా, మంచివి కనిపి ఓకే, మీరు అడిగిన దాంట్లో నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు 29 గ్రామాలకు సంబంధించిన అమరావతి కోసం అప్పు చేసి 2 లక్షల కోట్లని అక్కడ ఖర్చు చేసి దాంట్లో 1,00,000కు పైగా కోట్లని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నాడే తప్ప ఇక్కడ అమరావతిని ఏదో ఉద్ధరించాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. ఎందుకంటే గతంలో రాష్ట్రం డివైడ్ అయినప్పుడు అక్కడ టెంపరీ అసెంబ్లీ టెంపరీ అని చెప్పేసి ఒరిజినల్ వాటికి అయ్యే ఖర్చుకి 10 డబ్బులు దోచుకున్న సంగతి మనం చూసాం. ఆ తర్వాత చిన్న వర్షానికే ఆ అసెంబ్లీ ఎలా కారిపోయింది, ఎలా కూలిపోయింది, ఎలా దిగిపోయిందో మనం చూసాం.
కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇక్కడ అమరావతి మీద ప్రేమ ఏం లేదు. ఒక ముఖ్యమంత్రికి అన్ని ప్రాంతాలు ముఖ్యమే కదా, అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలనేది జగనన్న ఆలోచన. కానీ అది చంద్రబాబు నాయుడుకి లేదు. మరి నీకు లేని ఆలోచన, నీకు లేని ఆ మంచి మనసు జగన్మోహన్ రెడ్డికి ఉండి ఆ ప్రాజెక్ట్ని వర్క్ 80% పూర్తి చేస్తే దాన్ని ఫినిష్ చేసి నీ పేరు వేసుకో. మేమేం మా పేరు ఏమని అడగట్లేదు కదా. రైతులకి ప్రజలకి సాగునీరు తాగునీరు ఇవ్వంటే నువ్వు ఎక్కడో రేవంత్ రెడ్డి భయపడో లేకపోతే నీ హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవటానికో నువ్వు కమిట్ అయిపోయి నువ్వు వర్క్లు ఆపేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కూడా దానికి ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ రివర్స్లో మా మీద ఏదో మేము సింపతి కోసం సింపతితో చేసేలాగుంటే చాలా విషయాలు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక